22, 22 వచ్చినాం. ఎందుకు ఆ రాళ్ళతో శిక్షించలేదు అంటే వాళ్ళ దేవుడు ఏదో రాస్తున్నాడు కదా, అది 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 నేను వాక్యం ఖర్చు పెట్టాలి. ఒకడు మగనాలితో శయించుచుండగా కనబడిన వారిద్దరూ అనగా ఆ స్త్రీతో శయించిన పురుషుడును ఆ స్త్రీను చంపబడవలెను. ఇక్కడ ఎవరో చేసుకొచ్చారు, చాలా మంది పట్టబడ్డారు. స్త్రీనే తెచ్చారు, పురుషుని తీసుకురారు. పాపం చేస్తున్నారన్నా, అర్థమైంది కదా. అది అందుకని రాస చంపవాళ్ళు. అట్లు ఆ చెడుతనమును ఇశ్రాయేలు నుండి తొలగించారు. మనం అలాగా చంపితే ఒక శిక్ష ఇస్తే, తప్పు చేస్తున్నాడు మనం దండిస్తే ఆ తప్పు ఇంక జరగదు. ఏడేం జరిగేది, దేవుడు క్షమించాడు. దేవుడు మనం ఆమెను క్షమించినట్టు కూడా మనం అయ్యా నీ పాపినే దేవుని కాడికి నువ్వు ఒమ్ము మొక్కలు ప్రభా, ఈ పాపం ఇది నీకు చేయను, నువ్వు ఒప్పుకొని ఆ పాపం చేయకూడదు, ఆ జోలికి వెళ్ళకూడదు, నువ్వు ఆ పాపానికి నువ్వు వెళ్ళకూడదు. ఇక్కడ తప్పు